మీ నియోజకవర్గంలో పార్టీ గెలవడానికి మీ ప్రయత్నం ఏం చేశారు? మీరు చివరి వరకు టికెట్ కోసం ఎక్స్పెక్ట్ చేశారు, రాలేదు, పార్టీ గెలిచింది. దీంట్లో మీ పాత్ర ఏంటి? పూర్తి స్థాయిలో నన్ను ఏ రకంగా అయితే ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి వాడుకున్నారో ఆ రకంగా వాళ్ళకి ఉపయోగపడ్డాం మేము. ఎక్కడా కూడా పార్టీ టికెట్ ముగ్గురం పోటీ పడ్డాం. ఇద్దరికి 2 అకామిడేట్ చేశారు, ఒకళ్ళకి ఒక చోట, ఒకళ్ళకి ఇక్కడ. నాకు రానప్పటికి కూడా బాబు గారిని కలిసినప్పుడు అడిగినప్పుడు కూడా మీరు చేసి అభ్యర్థిని గెలిపించురండి, మీ బాధ్యత నాది అన్నారు ఆయన. అంతే, అధినాయకుడి మీద నమ్మకంతో 100% మా ఎఫర్ట్స్ అన్నీ పెట్టాము. అది ఎమ్మెల్యే అభ్యర్థి కానీ, ఆ రోజు నిలబడినటువంటి ఎంపీ అభ్యర్థి కానీ ఏ రకంగా మా సేవలు కావాలనుకున్నారు, మా అవసరం ఎక్కడుందో వాళ్ళు చెప్పారు. వాళ్ళకి అడిగినటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే మా అవసరం ఉందో అక్కడ మేము పనిచేసాం. దాంట్లో ఎక్కడా కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భం ఒక్కటి కూడా లేదు. మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా మొన్న కానీ ఇప్పుడు కానీ ఎలక్షన్ టైంలో? ఒకటే, ఇప్పుడు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి అరవింద్ బాబు గారితో ఒకటే చెప్పాను, నన్ను ఎక్కడ ఉపయోగించుకోవాలనుకుంటే నా అవసరం మీకు ఎక్కడైతే ఉందో, ఏ గ్రామమో లేకపోతే టౌన్లో ఏ వార్డు లేకపోతే పలానా కులం వాళ్ళ దగ్గర మీరు చెబితే వాళ్ళ దగ్గరికి పోయి నేను అది సాల్వ్ చేసుకొస్తాను. అలా కాకుండా నా సొంత పెత్తనంతో నేను పోయి అవన్నీ చేస్తే ఏంటంటే మళ్ళీ నెగిటివ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే కొంతమంది కార్యకర్తలు సహజంగా ఆయనకు చెప్పేవాళ్ళు ఉండొచ్చు, రాము ఏదో నెగిటివ్గా చేస్తున్నాడని. అలాంటి మా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు రాకుండా ఉండటం కోసమే అరవింద్ బాబు గారికి క్లియర్గా చెప్పాము ఆ రోజున, మీకు ఎక్కడ ఉపయోగం అనుకుంటే అక్కడ మీరు చెబితేనే నేను పోయి చేస్తానని చెప్పాను. ఆయన అట్లానే ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అవసరం ఆయన చెప్పారు. అవసరం ఉన్న చోట నేను పోయి తప్పనిసరిగా నాకు చేతైన పద్ధతుల్లో నేను చేశాను. అది పార్టీకి ఉపయోగపడే విధంగానే చేశాను, కానీ పార్టీకి ఒక్క ఓటు కూడా నష్టపడి చేయటువంటి విధంగా నేను ప్రవర్తించలేదు. అది అందరికీ తెలిసినటువంటి విషయం.